మనము రిలే దీక్షలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఇంతోటి కూడా స్పందించలేకపోవడం అనేది ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోడ్లలో తిరుగుతున్న ప్రజలైతేనేమి, చిన్నపాటి వ్యాపారస్తులైతేనేమి, ఇవాళ కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, విద్యార్థులైతేనేమి, ప్రజాస్వామికవాదులైతేనేమి, మేధావులైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈ 5 నియోజకవర్గాల ప్రజలు అభివృద్ధి చెంది అనేక రకాల సౌకర్యాలు పొంది ఇవాళ వాళ్ళ పిల్లలకి అక్షరాస్యత పెంచుకొని వాళ్ళ పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు ఉంచుకోవాలన్నా కూడా అనేక రకాలుగా మనం ముందుకు పోవాలన్నా కూడా ఆదోని జిల్లా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ప్రజల్లో కూడా మరింత చైతన్యంతో అందరూ కూడా ఏకదాటిగా మనం ఈ యొక్క ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అనేది మన రిహార్ దీక్షల పైన అయితేనేమి, మన ఆదోని జిల్లా ఉద్యమం పైన అయితేనేమి ఒక ఎంత చిన్న చూపు చూస్తుంది అనేది మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆదోని నియోజకవర్గ ప్రజల పైన 5 నియోజకవర్గ ప్రజల పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సౌతి ప్రేమ చూపించడం అనేది ఎంత న్యాయం అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు ఎలక్షన్లు వచ్చిన రోజున ప్రతి ఇంటింటికి తిరిగి పాలకులైతేనేమి, ఈ రాజకీయ నాయకులైతేనేమి, మేధావులైతేనేమి, ఆనాడు మీ పిల్లలకైతేనేమి, మీకైతేనేమి ఎలాంటి సమస్యలు వచ్చినా మేముంటామని చెప్పేసి గడప గడప తిరిగి హామీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. మరి ఈ రోజు ఆ గడప గడప వచ్చి రోడ్లలో మా సమస్యను ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. ఇప్పటికైనా నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి తప్పకుండా ఆదోని ప్రాంతం పైన ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టకపోతే రానున్న రోజుల్లో మీకు ఎవరైతే ఓట్లేసి మీరు గెలుచుకున్నారో అదే ఓట్లేసిన ప్రజలు సరైన బుద్ధి చెప్పే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే గత కొద్ది రోజుల కింద చూసుకున్నారు మీరు, మీ ఎమ్మెల్సీ వాళ్ళ ఇల్లు ముట్టడి చేయడం జరిగింది, రోడ్లలో రాస్తారోకలు చేయడం జరిగింది, మీ ప్రభుత్వాలు విమర్శించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక సామరస్య ఉద్యమమే. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు ముట్టడే కాదు, సర్పంచుల ఇంటి కాడ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేల సీఎం కార్యాలయం ముట్టడి వరకు ఈ ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇప్పటికైనా ప్రజల్లో చైతన్యవంతమైన ఉద్యమం కదులుతుంది, రోజు రోజు ఉద్యమం పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకోనైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగవలసిన అవసరం ఉంది. రాని ఎడల భవిష్యత్తులో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తాయని చెప్పేసి ఈ సర్పంచ్ ఎలక్షన్ సమయంలో వాళ్ళకి ఈ ప్రజల తరఫున తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ యొక్క ఆదోని జిల్లా సాధించి ఆదోని జిల్లా ఏర్పాటు వెంటనే ప్రకటించి 5 నియోజకవర్గాల ప్రజలకి సస్యశ్యామలంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయాలి, తాగునీరు సాగునీరు ఇవ్వాలి, ఈ యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, అక్షరాస్యత పెంచాలి, వాళ్ళ నిరుద్యోగం పోగొట్టాలి, కార్మికులు రైతు సమస్యలు కూడా పరిష్కరించాలి, అలాగే చిన్నపాటి వ్యాపారస్తులను కూడా అభివృద్ధి పరచాలి, అలాగే 5 నియోజకవర్గ ప్రజలకు కూడా సౌలభ్యంగా పనులు జరపాలి. ఇవాళ చిన్నపాటి ఇవాళ అనారోగ్యానికి గురైనా కూడా ఇక్కడి నుంచి కర్నూలు పోయే లోపల దాదాపుగా కోసి ఒలుగుంద ప్రాంతాల నుంచి 160 కిలోమీటర్లు వస్తుంది. ఆ 160 కిలోమీటర్ల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే అనేక రకాలుగా ప్రమాదాలకు గురవుతున్నారు, అనేక రకాలుగా మరణాలకు కూడా గురి కావడం జరిగింది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా ఇవాళ దీనిపైన దృష్టి పెట్టలేకపోతుందంటే మనం ఎంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనమందరం మేల్కొని భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఈ శిబిరానికే మనం పరిమితం కాకున్నట్లుగా అవసరమైతే గ్రామానికి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి అక్కడున్న నాయకుల్ని ఇవాళ ఆ రోజు ఓట్ల కోసం మీరే కదా వచ్చింది, ఇవాళ ఆదోని జిల్లా వస్తే మీరు ఇచ్చిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కావడానికి ఆదోని జిల్లాతో సాధ్యమని చెప్పేసి ఆ నాయకుల్ని ఈ రోడ్లలోకి తీసుకురావాల్సిన అవసరం మరింత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికైనా
ప్రజలు, మేధాలు, ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఏకమై ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి మనందరం కూడా కృషి చేద్దాం. రానున్న రోజుల్లో గతంలో సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని మొదలు పెట్టుకొని ఇవాళ అలాంటి ఉద్యమాలు మనం తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోడ్లలో ఏ నాయకులు తిరగాలన్నా వాళ్ళకి ఒక భయం ఉండాలి. ఎందుకంటే ఆనాడు మాయమాటలు చెప్పడం కాదు, ప్రజలకి మనం న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. అలా వంటి ఉద్యమాలు మనము తీసుకురావాల్సిన అవసరం మరి ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ జేఏసీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా.